హాయ్ ఫ్రెండ్స్, తెలుగుabbai యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కొంతమంది అయితే అడిగారు. కొంతమంది అడిగారని అందులో అడగలేదు కూడా నేను. అంటే కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగలేరు. అంటే నేనంటే సొంతగా అయితే ఒక వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ అంటే మనకు తెలుసు, మన ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ మనం పిఎన్జీలో ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మనం బ్యాక్గ్రౌండ్ తీసేసి పిఎన్జీలో ఫోటో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేది అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలని చెప్పి నేను చెప్తాను వీడియోలో. ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే మనకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరూ ఫ్యామిలీకి అందరూ షేర్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనకి మీరు ముందు మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో అంతా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లే స్టోర్లో మనం ఒక నేమ్ అయితే టైప్ చేయాలి. సో సెర్చ్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో సెర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ మనం టైప్ చేయాలి. ఏమంటే ఇక్కడ నేను టైప్ చేసిన చూడు, రెమో అంటే రెమో బ్యాక్గ్రౌండ్ బీజీ అని ఉంటుంది. ఓకే, నేనైతే రెమో అని చెప్పి నేనైతే రాంగ్ టైప్ చేశాను. సో ఓకే, రెమో బ్యాక్గ్రౌండ్ బీజీ. ఓకే, బీజీ. ఓకే, నేను టైప్ చేశాను చూడండి. ఇక్కడ రెమో బ్యాక్గ్రౌండ్ బీజీ అని చెప్పి ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ చూడండి టాప్లోనే వచ్చినాయి యాప్స్. సో ఇక్కడ టాప్లో మనకి యాప్ అని ఉంది. సో ఓకే, రెమో బ్యాక్గ్రౌండ్ బీజీ. ఓకే, ఏదైనా క్లిక్ చేసుకోండి. ఓకే, మీరైతే ఆ నేమ్ టైప్ చేయాలి మీరు. ఓకేనా? సో ఆ నేమ్ క్లిక్ చేసి అంటే అది టైప్ చేయండి. సో టైప్ చేస్తే మనకి ఇలా చూపిస్తామన్నమాట. డైరెక్ట్ మనకైతే ఆ యాప్ అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి. సో దీని ఒక రేటింగ్ వచ్చేసి మనకి 4.13 ఉంది. తర్వాత ఇక్కడ దీని సైజ్ వచ్చేసి 2.2 ఉంది. దీనేమో 1 మిలియన్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు కంటే 12 లక్షల మంది అయితే 10 లక్షల మంది. ఓకే, 10 లక్షల మంది అయితే ఈ యాప్ని అయితే యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది యాప్ ఇది. సో చిట్టికలో ఓన్లీ చిట్టికలు అయితే మీ బ్యాక్గ్రౌండ్ అయితే పెరికేసి ఆటోమేటిక్గా అదే పీకేస్తుంది. నువ్వు దీన్ని వచ్చి రాసుకోవడం, పూసుకోవడం, గీకడం అయితే ఏముండదు. ఫోటో పెట్టేస్తాను, మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం క్లీన్గా అయితే చేస్తుంది. సో ఇక్కడైతే మనకి ఫోటోస్ కూడా ఉన్నాయి. ఈ ఫోటో చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓకేనా, యాప్ అయితే మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అయితే ఇన్స్టాల్ చేసి మళ్ళీ అప్డేట్ అయితే అవుతుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ విధంగా అయితే ఇక్కడ యాప్ చూడండి, ఈ లాగా అయితే ఉంటుంది. సో ఆ యాప్ మీద క్లిక్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్నాక దీని బ్యాక్గ్రౌండ్ ఎలా పీకేస్తుంది, సో మనం ఎలా చేస్తుందో మీకు అయితే వర్క్ అయితే చూపిస్తుంది చూడండి మీకు. సో మనకైతే ఓపెన్ చేసుకున్న ముందు అయితే మనకైతే ఇంటర్నెట్, మీ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా? సో నా మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ ఉందా? ఓకే, డేటా మొబైల్ అయితే ఆన్ ఉంది. సో మీరు కూడా అయితే మీ మొబైల్ అయితే నెట్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఇంటర్నెట్ ఉండాలి మనకి. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్ ఉంది కదా మనకి, ఇక్కడ బటన్ చూడండి, అప్లోడ్ ఇమేజెస్. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేస్తే సో మనకి ఇలా చూపిస్తామన్నమాట. సో మీ గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో అంటే ఇలా చూపిస్తాం మనకి, గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటుంది. సో గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని సో ఫ్రెండ్ ఇప్పుడు నేను దీంట్లో ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఏదో ఒకటైతే ఒక ఫోటో సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రభాస్ ఫోటో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభాస్ ఫోటో ఉంది కదా. సో ఈ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది మనమైతే మనం వాట్సాప్, అది టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఫోటో ఇది. సో ఈ ఫోటో అయితే నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసుకున్నాక మనకైతే ఇక్కడ లోడింగ్ అవుతుంది, చూపిస్తుంది అక్కడ లోడింగ్ అని. సో లోడింగ్ అయిపోయినాక చూడండి మనకైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం దెబ్బకి లేచిపోతుంది. ఇక్కడ చూడండి, సో మనకైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం దెబ్బకి అయితే అవుట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూస్తారు కదా. సో బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం దెబ్బకి అయితే అవుట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకైతే నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నీట్గా, మీరు అసలు దీన్ని వర్క్ చేసే అవసరం మొత్తం ఫోటో పెట్టి వాడేస్తారు. మీకు చుట్టుపక్కల చెట్లు, గుట్టలు, రాయి, రప్ప ఏదున్న వల్ల అదే మొత్తం దాని వర్క్ అదే చేసుకుంటుంది. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకైతే డౌన్లోడ్ ఉంది, దాని కింద ఇంకో డౌన్లోడ్ హెచ్డీ అని ఉంది. సో అది మీ ఇష్టం, ఏదైనా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ అయితే డౌన్లోడ్ అని కొడుతున్నాను. సో డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కొంచెం టైం తీసుకుంది, ఒక 10 సెకండ్ టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్నాక ఇట్లా మనకు చూపిస్తుంది ఆప్షన్. ఓకే, గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గ్యాలరీ సెలెక్ట్ చేసుకున్నాక అంటే ఫోటో మనకి డౌన్లోడ్ అయిపోయిందని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫోటో ఈ విధంగా అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూసారా మనకైతే ఇక్కడ మనకి చూడండి, మనకైతే మొత్తం బ్లాక్ కలర్ అంటే మనకి పిఎన్జీ ఫోటో ఇది. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాక ఈ ఫోటో తీసుకొని అక్కడ పాడేస్తారు, ఈ ఫోటో అక్కడ యాడ్ చేస్తారు. మనకైతే పిఎన్జీ అయితే ఫోటో అయితే కన్వర్ట్ అయిపోయింది అనమాట. మనకైతే పిఎన్జీ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది ఫోటోది. ఓకేనా? చాలా సింపుల్ ఫ్రెండ్, ఇది ఒక యాప్ అయితే మనకి చాలా బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు మీరు ఇంకో ఫోటో కూడా యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి రాంగ్ బటన్ చూడండి, ఇక్కడ రాంగ్ బటన్ క్లిక్ చేసి సో తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో కూడా యాడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, అప్లోడ్ దిస్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సో మీకు ఎలాంటి ఫోటోనా కానీ దానికి ఎంతనా ఉన్నాను చెత్త, దాని పక్కల చెత్త ఎంతనా ఉన్నాను, మీకు బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దగా ఉన్నాను, ఎంత గచ్చిబిజ్జిగా ఉన్నాను, అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఇంకో ఫోటో అయితే ప్రభాస్ అయితే ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. సో ఈ ఫోటో కూడా చూడండి. సో మీకు అయితే ఇది లాస్ట్ ఫైనల్. సో ఈ ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకైతే ఫోటో వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు చూడండి మనకైతే మొత్తం టోటల్ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చూసారా మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ గుట్టలు, ఇక్కడ నీరు మొత్తం మనకి ఇక్కడ మనకి వాటర్ ఉంటుంది కదా. సో వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ గుట్టలు, కొండలు ఉంటాయి, కొండలు మొత్తం ఎగిరిపోయినాయి. తర్వాత వచ్చి మనకైతే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు, డైరెక్ట్ అయితే మీ మొబైల్కి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఈ యొక్క యాప్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీకు కింద డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో దీన్ని మీరు లాగిన్ అవ్వండి. సో ఓకే, మీరు లాగిన్ అవుతే ఇక్కడ మీరు ఏమేమి ఫోటో మీరు ఇంతవరకు పిఎన్జీలో కన్వర్ట్ చేసారో ఇక్కడ మై అకౌంట్లో చూసుకోవచ్చు అనమాట. అంటే మై అకౌంట్లో కూడా అంటే ఇక్కడ క్రోమ్ సెలెక్ట్ చేసుకుని మై అకౌంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? అక్కడైతే మీకు సేవ్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్ ఈ యొక్క యాప్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో, ఈ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో వెంటనే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్ నేను వీడియోలో చెప్పదలుచుకుంది. ఎందుకంటే నేను ఎడిటర్ కాబట్టి 10 మందికి నేను నేర్పిస్తేవాను కాబట్టి నేను అప్పుడప్పుడు ఈ యాప్ల గురించి కూడా చెప్పాలి, 10 మందికి తెలుసుకోవాలి, వాళ్ళకి ఆర్డర్ ఉండకూడదు, సింపుల్ ప్రాసెస్ కావాలని చెప్పి నేను ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూశాను. సో ఇప్పుడైతే నాకైతే యాప్ అయితే దొరికింది. ఒక 1 వీక్ నుంచి అయితే బాగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా అయితే వర్క్ అయితే అయిపోయింది. సో మీరైతే వెంటనే కిందన చూడండి, డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఆల్ మెటీరియల్ కింద ఉంటుంది ఈ యొక్క రెమో బీజీ యాప్ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో అయితే ఎలా ఉంది? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదురుతూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేసి మన ఛానల్కి అయితే మంచి పేరు తెప్పియండి.
సో ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం గిట్ట ఎవరైనా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు గిట్ట చూస్తే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చి బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు అయితే నోటీస్ అయితే వస్తుంటుంది, మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్, ఇంకా ఈసారి అయితే మంచి వీడియోలో మేము ముందుకైతే వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుబాయ్ రెమో, జై హింద్.